నియోజకవర్గ రాజకీయాలు ఓ మంత్రికి హెడేక్గా మారాయి. కనీసం మంత్రి పదవి దక్కిందన్న సంతోషాన్ని కూడా దూరం చేస్తున్నాయట. సీనియర్ నేతకు ఎమ్మెల్యేకు మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్లో అమాత్యుల వారు నలిగిపోతున్నారట. అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టలేక, గురువుగారి మాట జవదాటలేక ఆయన సఫర్ అవుతున్నారట. గురువు తరపున వకాల్తా తీసుకుని అధిష్టానం దగ్గర వాదించలేకపోతున్నారట. ఇద్దరు నేతల మధ్య మంత్రి పరిస్థితి అడకత్తర్లో పోకచెక్కలా మారిందనే చర్చ సాగుతోంది. ఇందుకు ఎవరా మంత్రి, ఆయనకొచ్చిన బాధ ఏంటి? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు హెడేక్ గా జగిత్యాల జగడం. గురువు మాట జవదాటలేక అడ్లూరి అవస్థలు. ఎమ్మెల్యే సంజయ్ జీవన్ రెడ్డి మధ్య నలిగిపోతున్నారా? వరుస ఓటముల తరువాత ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ కు రెండో విడత కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కింది. ఇన్నేళ్ల తన కష్టానికి ఫలితం దక్కిందనుకుంటున్న సందర్భంలో జగిత్యాల జగడం ఆయనకు హెడేక్ గా మారిందట. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్, తన గురువైన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్లో అడ్లూరి ఇబ్బంది పడాల్సి వస్తోందట. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్ కి సపోర్ట్ గా నిలుస్తుండటంతో జీవన్ రెడ్డికి పట్టలేనంత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. జీవన్ రెడ్డిని కాదని సంజయ్ తో కలిసి నడవాలంటే మంత్రి ఇబ్బంది పడుతున్నారట. తప్పని పరిస్థితుల్లో నడవాల్సి వస్తే గురువు గారి గుస్సాకు గురి కావాల్సి వస్తోందట. జగిత్యాలలో అన్నీ తానై నడిపించిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి 2023లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ హస్తం పార్టీతో దోస్తీ కట్టారు. దీంతో తమను నమ్ముకుని వచ్చారని సంజయ్ కి హస్తం పార్టీ పెద్దలు ప్రయారిటీ ఇస్తున్నారట. ఇది జీవన్ రెడ్డికి ఏమాత్రం నచ్చట్లేదట. ఎప్పటికప్పుడు మంత్రుల సమీక్షలు, వేదిక ఏదైనా తన నిరసనను వ్యక్తం చేస్తున్నా అధిష్టానం మాత్రం జీవన్ రెడ్డిని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే జగిత్యాల జిల్లా మంత్రిగా వ్యవహరిస్తున్న అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారట. జగిత్యాల జగడంలో ఇన్వాల్వ్ కావాలంటేనే జంకుతున్నారట. ఒక్క అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రమే కాదు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జగిత్యాలకు రాకుండానే తిరుగు పయనమవుతున్నారు. సీనియర్ నేతలే జీవన్ రెడ్డిని ఫేస్ చేయడానికి వెనక ముందు ఆడుతున్నారంటే ఇక అడ్లూరి పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. జగిత్యాలలో జరిగే అధికారిక కార్యక్రమాలకు హాజరు కావాలంటే అడ్లూరి ఆలోచిస్తున్నారట. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం లోకల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొనాలి. లేకపోతే ప్రోటోకాల్ ఉల్లంఘన కింద విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంజయ్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందనే కారణంతో మంత్రి కూడా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నారట. ఇదే సందర్భంలో జీవన్ రెడ్డికి మద్దతుగా నిలిచి అధిష్టానాన్ని తప్పుబట్టలేని పరిస్థితిలో ఉన్నారట. అధిష్టానాన్ని ఎదిరించడం నాతో సాధ్యమేనా అంటూ గురువు జీవన్ రెడ్డికి సమాధానమిస్తున్నారట. అయినా సరే పార్టీ నిర్ణయాన్ని తప్పుబడుతున్న సందర్భంలో మంత్రి అడ్లూరిపై కూడా జీవన్ రెడ్డి ఓపెన్ గానే ఫైర్ అవుతూనే ఉన్నారు. ఎదురు సమాధానం చెప్పలేక మౌనంగా మిన్నకుండిపోతున్నారట. మంత్రి గారు అధిష్టానం గీసిన లక్ష్మణ రేఖ దాటకుండా తన గురువుకు న్యాయం చేయాలంటున్నారట. జీవన్ రెడ్డికి ఏదో ఒక ప్రోటోకాల్ పదవి ఇవ్వాలంటూ అధిష్టానం దగ్గర పట్టుబడుతున్నారట అడ్లూరి. ఇటీవల జీవన్ రెడ్డి విమర్శల దాడి పెంచుతుండటంతో పాటు ఆయన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు తెర వెనుక ప్రయత్నాల్లో బిజీ అయిపోయారట మంత్రి గారు. ఏదైనా గురువు కోసం అడ్లూరి పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి ఇష్యూ సాల్వ్ అయితేనే అడ్లూరి కళ్లలో మంత్రి పదవి దక్కిందన్న ఆనందం కనిపించే అవకాశముందంటున్నారు. లేకపోతే మిగతా మంత్రుల బాటలో ఆయన కూడా జీవన్ రెడ్డి కనిపిస్తే చాలు సైడ్ పోవాల్సిందే అంటున్నారు.